మన చుట్టూ అందరూ అంటుంటారు, ఏముందిరా న్యూ ఇయర్లో క్యాలెండర్ చేంజ్ అవుతుంది అంతే అని. హానెస్ట్లీ యా, క్యాలెండర్ చేంజ్ అవుతుంది అంతే. జనవరి 1 హాలిడే తీసుకొని సెలబ్రేట్ చేసుకొని జాన్ 2 నుండి మళ్ళీ అదే ప్రాబ్లమ్స్, అదే రొటీన్, అదే లైఫ్. మరి ఎందుకు న్యూ ఇయర్ అండ్ ఫైర్ క్రాకర్స్ పేల్చి ఫ్రెండ్స్తో కాన్సర్ట్స్కి వెళ్ళి రచ్చ చేసేది? డబ్బులు ఎక్కువయ్యా. ఈ ఎపిసోడ్లో అదే మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ద మోనోలాగ్ బై సాకేత్ అండ్ దిస్ ఇస్ సాకేత్ కసవరాజు. మనిషి మామూలుగా 100 years బతుకుతాడంట, ఎప్పుడో మన పూర్వీకులు చెప్పారు. కానీ అన్ఫార్చునేట్లీ మనం బతుకుతున్న కాలంలో మనకున్న పొల్యూషన్కి, మనం వెళ్ళిన పాండమిక్కి, మనం తింటున్న జంక్కి 80 years గగనం అయిపోవచ్చు. ఈ 80 yearsలో 20 years వచ్చాకే మనకి ప్రపంచం ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అని తెలుస్తుంది. మనకంటూ ఒక ఫ్రెండ్ సర్కిల్ వస్తుంది. లైక్ కంట్రోల్ మనకి చేతుల్లో కొంచెం మెల్లమెల్లగా వస్తుంది పేరెంట్స్ నుంచి. సో లైఫ్ ఏంటో అర్థమయ్యి ఒక ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఈ ఏజ్లో కరెక్ట్గా పార్టీ చేసుకోవడానికి వీలే టైం ఇది, 20 to 30 years ఆర్ మేబీ 35 కొంతమందికి. తర్వాత ఫ్రెండ్స్ లేదు, ఏం లేదు, అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అయిపోతారు, ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు బిజీ అయిపోతారు. సో మనం న్యూ ఇయర్ వస్తుందని సెలబ్రేట్ చేసుకోం. ఈ న్యూ ఇయర్కి వీళ్ళు నాతో ఉన్నారు, ఈ మూమెంట్ని నేను బెస్ట్ మూమెంట్ చేయాలని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాం. కొంతమంది ఉంటారు, వాళ్ళకి జరిగిన సఫరింగ్ని, వాళ్ళు ఓర్చుకున్న నొప్పిని, ఆపుకున్న ఏడుపుని గుర్తు చేసుకొని ఇంత దారుణమైన సఫరింగ్ని నేను ఒక్కడనే హ్యాండిల్ చేసే ఇయర్ మొత్తం, నాకు తెలిసి ఇంకా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నేను చూసుకోగలను అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ వచ్చి ప్రౌడ్గా ఫీల్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, న్యూ ఇయర్ అనేది ఫ్యూచర్లో మనకి ఏదో అయిపోతుంది, ఏదో మారిపోతుంది, డబ్బులు వచ్చేస్తాయి, హ్యాపీనెస్ వచ్చేస్తుంది, దానికి కాదు సెలబ్రేట్ చేసుకునేది. ఈరోజు బెస్ట్గా బతకాలి అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, 2025 అనే ఇయర్ చాలా స్మూత్గా వెళ్ళిపోయిన ఇయర్ కాదు. ఇట్ వాజ్ అ బంపీ రైడ్. ఈ ఇయర్లో నాకు అది వచ్చేస్తుంది, అది వచ్చేస్తే నేను అది కొనుక్కుంటా, అది కొనుక్కుంటే నాకు ఇంకోటి సంపాదించుకుంటా, అలా 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 ఆలోచించుకొని ఇప్పటివరకు వేసిన ఇయర్స్లో కల్లా మోస్ట్ హైప్ ఇయర్ ఏదైతే ఉందో అది 2025 కదా. 2025 వాజ్ లైక్ అ హై బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ విచ్ ఫెయిల్డ్ మిజరబ్లీ ఎట్ ద బాక్స్ ఆఫీస్. సో నేను చెప్పేది ఏంటంటే, 2026కి హైప్ వద్దు, ఎక్స్పెక్టేషన్స్ వద్దు, ఎలా వెళ్తుందో అలానే వెళ్దాం. బట్ ఏదో ఒక్క రెజల్యూషన్ అయితే తీసుకోండి. అండ్ ఈ ఇయర్ మీకున్న ఇన్సెక్యూరిటీస్ని కూడా బ్రేక్ చేయండి. ఎందుకంటే చాలామంది కాంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకున్న సిగ్గు, వాళ్ళకున్న మోమాటం వాళ్ళని ఆపేస్తుంది ఎందుకు. సో వద్దు గైస్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అనవసరమైన రిగ్రెట్ ఎందుకు ఉంచుకోవడం. 2026లో అన్నీ వర్కౌట్ అవుతాయి అనుకొని జస్ట్ ఆ ఒక్క అడుగు వేసేసేయండి, ఇట్లా వర్కౌట్. మీకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్కటైనా రిలేటబుల్ అనిపిస్తే డూ ఫాలో ద షో అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. 2026 మందే. సర్వే జన సుఖినో భవంతు.